మాత్రమే పర్మిషన్ కావాల్సింది, ఏర్పాట్లకు కాదు. ఏర్పాట్లకు పర్మిషన్ అవసరం లేదు. ఏర్పాట్లకు పర్మిషన్ అవసరం లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది పబ్లిక్ ల్యాండ్ కాదు. రేపు మీటింగ్ ఆపుకోండి. మీరు రేపు మీటింగ్ ఆపండి అన్నా. ఏర్పాట్లకి మీకు సంబంధం లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ ప్రోగ్రాము. చేస్తున్నావా? ఎర్రచందనం దందా చేసే వాళ్ళని పట్టుకోండి. మీరు ఎర్రచందనం దందా చేసే వాళ్ళని పట్టుకోండి అన్న. ఈ 4.5 సంవత్సరంలో ఏం జరిగిందో అది కూడా తెలుసన్నా. ప్రైవేట్ ల్యాండ్ లో మీరు ఏర్పాట్లు అడ్డుకునే హక్కు లేదు. పర్మిషన్ మీరు మీటింగ్ పర్మిషన్ తప్ప ఏర్పాట్లు కాదు. రేపు కట్టేయండి, వచ్చి రేపు కట్టేయండి. ఇది ప్రైవేట్ ల్యాండ్. మీ ఇష్టం వచ్చినట్టు అడ్డుకోవడానికి ఏం ప్రోగ్రామ్స్ కంతా ఇదే రూల్స్ వస్తుందయ్యా. మీటింగ్ చేసుకోకుండా మాట్లాడితే పర్మిషన్ లేదు. ఇళ్ళ దగ్గరికి రావడం మీరు ఇవ్వకుండా రామచంద్ర రెడ్డి కోసం పనిచేస్తున్నట్టు ఈ రాష్ట్రంలో చేస్తున్నది అదే. మీరు చేస్తున్నది అదే. రామచంద్ర రెడ్డి తప్ప ఇంకెవరు రాజకీయం చేయకూడదా? రామచంద్ర రెడ్డి తప్ప ఇంకెవరు రాజకీయం చేయకూడదా? పర్మిషన్ లేదన్నా. కట్టండి. ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా? వాటర్ బాటిల్ నుంచి ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. వీటన్నిటికీ కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉంటే ఇవ్వమని చెప్పండి మీ ఎస్పీ గారిని. మా స్టాఫ్ ఇంటికి రాకూడదు, పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిగ్గు లేదు మీకు? ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా? నా ఇంటికి రాకుండా ఏ తమాషాలు చేస్తారా? ఒక్కొక్కరు పిచ్చి చేష్టలు చేస్తారా? దీనికి కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఆడవాళ్ళ ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి స్టాఫ్ అడ్డుకుంటారు. ఆడవాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే మా ఇంట్లో వాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే అడ్డుకుంటారా? ఇంత దిగజారిపోతారా? ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అడ్డుకుంటారంట. జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి, ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి. మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి. ఇదేం చిల్లర వేషాల్లో?